హాయ్ ఫ్రెండ్స్, మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి. వంకాయ బంగాళదుంప టమాటా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కూర ఉదయాన్నే మనం క్యారేజీలు ఇవ్వడానికి కొంచెం అడవాడి పడుతుంటాం కదా. ఈ కూర ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి. చూడండి, దానికి అలాగా కుక్కర్ పెట్టుకుని మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ, 1 స్పూన్ ఆయిల్ వేసి చక్కగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం తరిగి ఎంచుకున్న వంకాయ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు ఉంటే కొంచెం నాదేరి లేదు పచ్చిమిరపకాయ వేసుకుని ఉడికించుకుంటే బాగుంటుందండి. ఇది 2-3 కూతలు రానిస్తే కనుక కూర రెడీ అయిపోతుంది. దీనిలోకి కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, రెండు కూడా పసుపు మన ఆరోగ్యానికి మంచిది, అలాగే మంచి రంగు వస్తుంది కూరకి. దానికి చూడండి, వేసుకున్నవన్నీ శుభ్రంగా కలుపుకొని మనం 2-3 కూతలు పెట్టుకుని ఉడికించుకోవాలండి. అలాగే ఉడికించుకునే ముందు కొద్దిగా చింతపండు పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే వంకాయ చక్కగా ముద్ద అయిపోకుండా ఉంటుంది. చింతపండు కూడా ముందే యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కుక్కరే కాబట్టి ఉడికిపోతుంది. చూడండి, అలాగా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకుని మొత్తం అన్నీ మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఉంటుంది, ఎందుకంటే టమాటా యాడ్ చేసాం కదా. దానికి సరిపడా మనం కూర మెంతి పొడి, నేను ఎప్పుడు చెప్తున్నాను కదండి, చాలా కూరల్లో వేసుకోవచ్చు. ఈ మెంతి పౌడర్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఎలా చేసానో చూడండి. ఆ పౌడర్ ఈ కూరకి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇది చాలా కూరలకు వాడుకోవచ్చు. ఆ పౌడర్ చేసి ఉంచుకుంటే 5 to 6 months నిలవ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, ఆ కూర మనం అయితే వేడి రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వంకాయ బంగాళదుంప టమాటా ఈ కూర మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మంచి ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుంటే కూర చాలా బాగుంటుంది. కూర మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. అలాగే నాకు ఒక కమెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో.